అయిపోతుంది తల్లి. కైలాసం అంతా కకాలికలైపోతుంది తల్లి. దారిన పోయే కంప మనకెందుకన్నట్టు ఆ ముక్కంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడమ్మా. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని దేవర వారికి విన్నవించండి తల్లి. స్వామి, మహాదేవ, మంజునాథ, ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణీ మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. ధర్మో రక్షతి రక్షితః రక్షితః ధర్మో రక్షతి అయ్యగారు ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు వీళ్ల తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలేసుకుని ఉంటున్నారు. మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకునేందుకు ఊరుకున్నారు? బండల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా పోండని తిప్పి కొట్టాల్సిందే. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు చంపుతారు చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. అయ్యగారు, అయ్యగారు, ఏం గౌరీ? అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, చాలా కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. రే, మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజారుల సంగతి చూడండి. నేను ఎప్పుడే వస్తాను. రండి. అమ్మయ్యా, వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుకు నన్ను రమ్మన్నావు? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గమ్మలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. భలే భలే, మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతోందో. అంతా శివయ్య లీల. ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడు పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ వదిలేయండి, నా కోసం మీ ఇష్టాల్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో, నాకు అక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస. దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దేవల్ల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతే ఆయన చెవి మెలిపెట్టించి శివశివ అనిపిస్తాను. నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి, స్వామి, అమ్మగారు సౌగంధికా పుష్పవనంలో ఉన్నారు. తమర్ని ఉన్న పడంగా తీసుకురమ్మని పంపించారు. అటులని భృంగి, నంది, అయ్యగారు భక్తిదారాలతో బంధితుడైపోయాడు. గోవిందా గోవిందా. నంది, ఇది కైలాసం. గోవిందా ఏమిటి? హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. నంది, భృంగి, అయ్యగారికి అమ్మగారి కన్నా భక్తురాలే మిన్న. అవునవును, అమ్మగారు ఉన్న పళంగా రమ్మని చెప్పంపినా వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా. నేను చెప్పి పంపినదేమిటి, మీరు చేస్తున్నదేమిటి? స్వామి, ఓ దేవి, ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి.
నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు అది పార్వతి, ఏం జరిగిందంటే ఆ, పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు. వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. ఆ, పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను. ఒప్పుకుంటున్నాను, నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. స్వామి, ఎంత పని చేశారు మీరు? అంత దెబ్బేం తగలలేదు నాకు. నీకెందుకుంటుంది బాధ? భృంగి, నాకు 3 లోకాలు కనపడ్డాయిరా. నీకు 3 లోకాలేనా? నాకు 7 లోకాలు కనపడ్డాయి. ఓహో, చాలా సంతోషం.